అచ్చా, మీరు ఒకవేళ భువనగిరి వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ రెండు రెండు వెహికల్ ఉంటాయి, ఒకటి జనశక్తి ఒకటి వీళ్ళు. పీడబ్ల్యూ. ఇటు సైడ్ అంతా వీళ్ళు డామినేట్ చేస్తుండ్రు, ఆలర్ సైడ్ అంతా వాళ్ళు డామినేట్ చేస్తుండ్రు. ఇక అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీడే మనం ఫస్ట్ మోటివేట్ చేయాలా, స్టాఫ్ను మోటివేట్ చేయాలి. చాలా భయం ప్రాంతంలో ఉండే ఎవడు బయటకు పోతుండే ఎస్ఐలు, అంత కొత్త ఎస్ఐలు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని నేను చెప్పి బ్రీఫింగ్ నేను పర్సనల్గా లీడ్ చేస్తుంటే టీమ్స్ అన్నీ. ఒక్కొక్క రోజు 2 రోజులు 3 రోజులు టెరెన్ అక్వైంటెన్స్ ఆఫ్ టెరెన్ ఇది చాలా ఇంపార్టెంట్. మన టెరెన్ మీద గ్రిప్ రాకపోతే మనం లూజ్ అవుతాం. వాళ్ళకు ఒకటే నీతి బోధ, మనం అఫెన్సివ్ కొట్టి డిఫెన్స్ అందులోనే ఉంటుంది. మన ప్రతిఘటనలే మనకు ఆత్మరక్షణ ఉంటుంది. అదొక పాయింట్ సూత్రం చెప్పాను. టెరెన్ మీద మనకు గ్రిప్ రావాలా, దానికి ఏం చేయాలని మనం కోమింగ్ ప్రతి ఏరియా ప్రతి ఇంచ్ అంగుళం ఏరియా తెలియాలా. ఒక ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఉందంటే ప్రతి అంగుళం మీ విలేజ్లో ఎట్లయితే ఒక విలేజ్ గురించి నీ విలేజ్లో ఎట్లయితే నీకు బార్డర్స్ అవన్నీ తెలుసో ఆ విధంగా తెలియాలని వీళ్ళందరినీ పంపించడము. ఒక సర్వేని పెట్టి అన్ని మ్యాపులు తయారు చేయించాను. ప్రతి ఇంచ్ నీకు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లాగా ఉంటుంది. కూర్చుంటే అంటే పర్సనల్గా పోయి రాయడం. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఇక్కడ గుట్ట ఉంటుంది, ఇక్కడ చెట్టు ఉంటుంది, బావి ఇక్కడ అవన్నీ మొత్తం విలేజ్ మ్యాప్స్ అట్లా అన్నీ మంచిగా పెయింట్ చేసి ప్రింట్అవుట్ చేసి పెట్టించారు అన్ని స్టేషన్లో. మళ్ళీ రెండోది ఏంటంటే ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్ అన్న అటాక్ అయినా ఎవరైనా అఫెన్స్ చేసినా అందరూ ఈ దొంగ రూట్లు ఉంటాయి వాళ్ళకు, ఎస్కేపింగ్ రూట్స్. నక్సలైట్లు మెయిన్ రోడ్ల మీద పోరు కదా, ఇట్లా దొంగ అవన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ అంబుష్ చేయాలి. ఇట్లా కొన్ని పాయింట్స్ చెప్పడము. అండ్ ముళ్ళుతో తీయాలని కూడా చెప్పేవారట. ముళ్ళుతో తీయాలనేది నా ఫస్ట్ కాన్సెప్ట్. ఒకవేళ ఆ ముళ్ళు ఎదురు తిరిగింది అనుకో దాన్ని కూడా తీసేయాలని చెప్పినాం. వాడేమో మనకేమో నష్టం చేస్తున్నాడు, మనం అడ్వాంటేజ్ తీసుకొని అంటే కన్ను అంతే అంతే ఆ ప్రిన్సిపల్స్ తోటే ఆల్మోస్ట్. అట్లా ఫిరోషియస్గా లేకపోతే ఒకటే నా అభిప్రాయం అండి, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టం మీద నమ్మకం లేదు, పొలిటికల్ మీద నమ్మకం లేదు. అటువంటి మనము సామాజిక కోణం కింద చూద్దామా, మన అంతర్గత శత్రువు కింద చూద్దామా, ఏ విధంగా చూద్దాం మీరే చెప్పాలి. అంటే సామాజిక కోణం కింద చూడకూడదు. ఎట్లవుతుంది అంటే వాళ్ళందరిలో నిరాశ. నాకు దేశం మీద నమ్మకం లేదు, నాకు పరాయి దేశం మీద నమ్మకం ఉంది, చైనా మీద నమ్మకం ఉంది, పాకిస్తాన్ మీద నమ్మకం ఉంది. నాకు భారతదేశం మీద లేదు, రాజ్యాంగం మీద లేదు, ఇక్కడ ఉన్న చట్టం. ఇక్కడ రాజ్యం వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు అడవిబాటు పట్టరు కదా. సదుపాయాలు అంటే ఫైట్ చెయ్యు, వేరే వాళ్ళు లేరా, తుపాకి పట్టుకొని వేరే దేశం దాన్ని ఎట్లా ఇష్టం ఉన్నట్టు కాల్ చేస్తే నాకు కూడా రైట్, జీవించే హక్కు నాకు కూడా ఉంది కదా. అవును, దాన్ని బ్రాండ్ చేసి ఒక ఇన్ఫార్మర్గా బ్రాండ్ చేసి ఒక భూస్వామిగా 2 ఎకరాలు ఉన్నాడు భూస్వామిగా వాళ్ళు చంపిన వాళ్ళు చూడండి. యాక్చువల్ భూస్వాములు దౌర్జన్యాలు చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు వసూలు తీసుకొని హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు వసూలు చేసిన డబ్బులన్నీ భూస్వాముల దగ్గర పెట్టుకున్నారు. 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి అవి. ఓకే, అంటే ఆ సిచ్యువేషన్ ఎలాగ ఒక 1 by 1 మీరు చెప్పినట్లు 2 డివైడ్ చేశారు. అవును, ఒకటి పీడబ్ల్యూజీ, ఒకటి జనశక్తిని. పీడబ్ల్యూజీని ఎలాగ మీరు హ్యాండిల్ చేసుకొచ్చారు? మీ టైంలోనే చాలా అటాకులు జరిగాయి. అవును, ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఫస్ట్ మాకు అనుభవం ఏంటంటే ఇదే చౌటుప్పల్ ఏరియాలో ఒక దళంలో, అది బహుశా నాకు ప్లేస్ జ్ఞాపకం లేదు, ఇటు సైడే రామన్నపేట అటు సైడు, అక్కడ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. అందులో ఎవరు చనిపోలేదు కానీ వీడు కోనాపూర్ రాములు అనేటోడు స్కాట్ వాళ్ళ అన్నకు అందించేసి వాడు ఇంటర్గాడ్ చేస్తే చెప్పలే. వాటితో ఒక సర్పంచ్ కూడా ఉండే. వాటితో కొద్దిగా సమాచారం వచ్చి అక్కడ ఉన్న మిలిటెంట్స్ అందరినీ క్యాచ్ చేయడం. కొద్ది భవనం శ్రీనివాసరెడ్డి అనేటోడు, ఇట్లా చాలామంది ఉండే అక్కడ. ఆ పేర్లు నాకు జ్ఞాపకం లేవు కానీ వాళ్ళందరినీ క్యాచ్ చేయడం, వాళ్ళని ఇంటరాక్ట్ చేయడం, ఈ రూట్ల మీద కోమింగ్ పోవడం, ఈ విధంగా జరుగుతుండే. ఇది చూసేసుకొని వాళ్ళు ఏం చేశారంటే దే స్టార్టెడ్ ఈ ఆర్సన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అది ఈ ఎక్స్చేంజ్లు తగలబెట్టడము, టెలిఫోన్లే బస్సులు తగలబెట్టడము, అది ఆ లెవెల్లో ఉండే, ఆర్సన్ టైప్లో ఉండే. మేమేమో సరెండర్ కూడా ట్రై చేస్తుంటాం. వాళ్ళకు పోయి డబ్బులు ఇచ్చి వాళ్ళని బయట ఉన్న వాళ్ళను తీసుకురావడం, అది ఇది చేయడం. ఒకటి మంగళకిష్ట అనేటోడు ఒకని సరెండర్ చేసినాం. ఒకడు పిల్లి వెంకటేశ్వర్లు అని ఒక రంపచోడంలో పెద్ద సిఓ, మీకు అవును వెస్ట్ గోదావరి,
వాడిని వాళ్ళ సిస్టర్స్ అందరికి ఒక పెళ్లి చేసి చదివించి డబ్బులంతా నేను ఇచ్చిన. వాడు అల్టిమేట్లీ మాకు సరెండర్ అయ్యాడు. అక్కడ గవర్నమెంట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినాం, చాలా అమౌంట్ ఇచ్చాడు. నౌ ఈజ్ డూయింగ్ సమ్ బిజినెస్. ఓకే. ఇట్లా చాలామంది చేయడం, విన్ ఓవర్ చేయడం, వాళ్ళ ద్వారా కొద్దిగా మీ ఇన్ఫర్మేషన్. భువనగిరిలో టైంలో ఎక్కడ మేజర్ ఇష్యూస్ జరిగాయి, పోలీస్ స్టేషన్ మీద దాడులు కానీ? ఫస్ట్ ఇన్సిడెంట్ మాకు దెబ్బ కొట్టింది యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్. నాకు జ్ఞాపకున్నది. ఇక మైండర్ చాలా ఉన్నాయి. లేటెస్ట్ ఇక టైం లేదు కాబట్టి చెప్పండి, పర్వాలేదు. ఓకే. యాదగిరి పోలీస్ స్టేషన్లో ఏమైందంటే ఆ రోజు బహుశా సండే మాధవరెడ్డి గారు వచ్చారు. హనుమంతప్ప గారు అని జస్టిస్ హనుమంతప్ప గారు వచ్చి లోక అదాలత్ మీటింగ్ పెట్టాడు. కొన్ని వేల మంది వచ్చారు. వీఆర్ బిజీ విత్ దట్ అరేంజ్మెంట్స్. అదే టైంలో ఒక డెకాయిట్ గ్యాంగ్ను కూడా పట్టుకున్నాం మేము, ఈ ఎరకల డెకాయిట్ గ్యాంగ్ను. వాళ్ళు చాలా కేసులు కూడా రేప్ చేశారు. అందులో 2-3 పట్టుకున్నప్పుడు తప్పించుకున్నప్పుడు ఫైర్ మామూలు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాడంటే కత్తులు వాడి తుపాకులు ఏం లేకుండే అప్పుడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch